హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మన గురువాతికి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పరుడు మాస్టర్ గారైన నాగశ్రీ గారు నరసాపురం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ప్రకృతితో అనుసంధానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. ఇక్కడ అందరం ఇలా చేరామంటే ఫర్ యూ, మీకోసం మేము ఇలా ఉన్నామంటే, మా కోసం మీరు ఇలా ఉన్నారంటే ఆయనకి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి అర్పించుకుంటూ, గురు మాతృ పిత గురు బంధు సఖా तेरी चरणों में कोटि प्रणाम, శత కోటి ప్రణాం. గురువు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పించుకుంటూ, అంటే ఈ ధ్యాన మార్గంలోకి జ్ఞానాన్ని పొందడానికి ఎటు అడుగులేయాలి అని చూపింది మన గురువు గారు. ఆయనకు అందరం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకొని, ప్రకృతితో అనుసంధానం. ప్రకృతి అంటే పూర్వం ఇప్పటికన్నా చూసుకుంటే పూర్వకాలంలో ఎక్కువగా ప్రకృతితో అనుసంధానమై ఉండేవాళ్ళం. అందువల్ల ప్రత్యేకించి ధ్యానం చేయడానికి కానీ, ప్రత్యేకించి పూజలు చేయవలసిన అవసరమే ఉండేది కాదు. ఎందుకంటే భూమి దున్నేటప్పుడు భూమి పూజ చేసేవారు. అలాగే వర్షం వచ్చినప్పుడు వర్షాకాలానికి మొక్కుతూ బూర్లు పోస్తూ ఉండేవారు. అలాగే సూర్యుడికి, ఇలా ప్రతి పంచభూతాల్లోనూ ఓ దైవత్వాన్ని చూసుకుంటూ దాంతో అనుసంధానమై జీవన విధానం ఉండేది. ఎందుకంటే పంటలు కానీ అన్ని పనులు దాని మీద ఆధారపడి ఉండే. సీజనల్ ఫ్రూట్స్ అని, ఆ సీజన్లు బట్టి అన్ని ఉండే. ఎప్పుడు విత్తనాలు వేయాలి, ఎప్పుడు ధాన్యం ఇంటికి వస్తుంది, ఇవన్నీ. కానీ కాలక్రమేణా ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ అంటూనే లేవు. ఏ కాలంలో చూసిన ఇప్పుడు మామిడికాయలు అంటే మే కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఆవకాయ పట్టాలంటే మార్చిలో నుంచి ఆ పచ్చికాయల కోసం ఎదురు చూస్తుండే. ఇప్పుడు ఏమీ లేదు. ఎప్పుడు ఆర్డర్ పెడితే అప్పుడు ఏది కావాలంటే అది వచ్చేస్తూనే ఉంటుంది. సో అంటే ప్రకృతితో మనం మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం దూరం అవుతున్నాం. దానితో అనుసంధానం అవుతేనే మన ధ్యాన స్థితి, జ్ఞానం పెంపొందుతాయంటారు గురువులు. అందుకే అసలు ప్రకృతిలో ఎలా అనుసంధానం అవ్వాలో ఈ రోజు గమనించుకుందాం ఫ్రెండ్స్. మనందరిలో కూడా అద్భుతంగా ఆరాధించే ఒక గుణం ఉంటుంది. వర్షం పడిందనుకో కొందరు చాలా సంతోషపడితే వెళ్ళి తడుస్తూ ఉంటాం. పిల్లలు కూడా పడవలు వేసుకుంటూ ఎంతో, అంటే మనకు తెలియకుండానే కొంత మనం అందులో లీనమై ఉంటాం. అప్పటికి 4 రోజులు బాగా వర్షాలు కురిసాయి అనుకోండి, ఎండ రాగానే ఎంతో ఆనందంగా బట్టలన్నీ ఆరబెట్టుకుంటూ, పప్పులు ఆరబెట్టుకుంటూ, అటు ఇటు ఉండి అప్పుడు సూర్యుడికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ అక్కడికి వెళ్తాం. అలాగే చలికాలం, ఎండలకి అలసిపోయి ఉన్నప్పుడు ఆ చలి తొలి రోజుల్లో చక్కగా ఉంటది. మనకి వెచ్చగా హాయిగా అనిపిస్తుంది. మళ్ళీ చలి పెరిగిందంటే సూర్యుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇలా రకరకాలుగా మనం ప్రకృతితో అనుసంధానమై ఉన్నాం. కానీ దాన్ని మనం గమనించుకోం. ఇక్కడ ధ్యాన స్థితికి వచ్చాక ప్రకృతిలో ధ్యానం మూడింతల ఫలాన్ని ఇస్తుంది, ఫలదాయకం అని చెప్పారు పత్రిసారి. అందుకే పత్రిసారి మనకి ట్రెక్కింగ్ అంటూ కొండలకి కోణలకి తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం అంటూ ఉంటారు సాధారణ పరిభాషలో కాంక్రీట్ జంగిల్ అంటారు. అంటే అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయి సూర్యుడు ఎక్కడికి వస్తాడో తెలియదు, ఎప్పుడో వస్తాడో తెలియదు, ఏ గదిలో పడతాడని ఎదురు చూస్తూ ఉంటాం. పూర్వం అయితే ఇండివిజువల్ హౌసెస్ కాబట్టి అందరికీ సూర్యుడు స్వయంగా కనిపిస్తూ ఉండేవాడు. ఇప్పుడు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, తగుడు మూతలాడుతున్నాం సూర్యుడితో. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం కొన్ని రోజులకి, ఒక ఆదివారమో, ఒక శనివారం, వారానికి ఒకసారో, లేదు నెలకు ఒకసారో, సంవత్సరంలో కొన్ని రోజులు ప్రకృతితో అనుసంధానమై జీవించడం వల్ల ఎన్నో లాభాలు పొందుతూ ఉంటాం. ఒకప్పుడు నాకు అర్థమయ్యేది కాదండి. దేవుడు ఎందుకు పైన ఉంటాడు, ఇన్ని కొండలు ఎందుకు ఎక్కాలి, ఎక్కడ చూసినా ఆలయాలన్నీ, మంచి ఫేమస్ ఆలయాలన్నీ కొండల మీద గుట్ల మీద ఎందుకు వెలిసాయి? పూర్వకాలం, ఇప్పుడు కాదు. ఇప్పుడు జనాల కారు డైరెక్ట్ గర్భగుడిలో వెళ్ళిపోవాలి, అప్పుడు కానీ వెళ్ళరు గుళ్ళకి. ఇప్పుడు పూర్వం వెలిసిన, స్వయంగా వెలిసిన గుళ్ళన్నీ కూడా ఎందుకు దూరంగా ఉన్న అడవుల్లోను, కోనల్లోను, లేకపోతే సముద్రం ఒడ్డున, లేదు పర్వతాల్లో ఎందుకున్నాయంటే, కనీసం మనం భగవంతుడి పేరు చెప్పన్నా ఆ ప్రకృతిని చూడడానికి బయటకు వస్తాం కదా, ఆయుర్వేదికంగా చక్కగా అక్కడికి వెళ్తాం కదా హిల్ స్టేషన్స్ అని చెప్పి. బహుశా భగవంతుడు ఎత్తు నిలుస్తుంటాడు ఆ మెట్లు ఎక్కుతూ. మనం ఇది వరకు అయితే మనకి బస్ దారి కానీ, ట్రైన్ దారి కానీ, హెలికాప్టర్స్ కానీ ఏం లేవు. ఒక కేదార్ వెళ్ళాలన్నా, ఒక బద్రీ వెళ్ళాలన్నా, ఒక తిరుపతి వెళ్ళాలన్నా, వైష్ణోదేవి వెళ్ళాలన్నా, శ్రీశైలం వెళ్ళాలన్నా ఎక్కడికైనా నడిచెక్కేవారు.
ఈ నడిచి ఎక్కినప్పుడు ఏమయ్యేదంటే ఆ చుట్టూ ఉన్న వృక్షాల నుంచి ఆయుర్వేదికంగా మన శరీరానికి మనకి సరిపడేంత ఆయుర్వేదిక గాలిని మనం పీల్చుకున్నాం. ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు చేసే శారీరక శ్రమతో చక్కగా మనం అన్ని పీల్చుకోవడం వల్ల ఏమైంది, అది మళ్ళీ ఒక సంవత్సరం వరకు మనకి డిపాజిట్ అయి ఉండేది అనమాట. ఈ అద్భుతంగా మనకి రోగ నిరోధక శక్తి, ఏదైతే ఇమ్యూనిటీని పెంచే వృక్షాలు ఉన్నాయో వాటి మధ్య నుంచి మనం నడిచి వెళ్ళేవాళ్ళం. అప్పుడు మనకి తెలిసేది కూడా కాదు. కొండెక్కాలి, ఎక్కాం, నడిచెక్కాం, అయిపోయింది. కానీ ఇప్పుడు పిల్లలు అడుగుతూ ఉంటారు, ఎందుకు ఎందుకు చెయ్యాలని. మనం అడగల. అమ్మమ్మ ఏం చెప్పిందో, అమ్మ ఏం చెప్పిందో ఫాలో అయిపోయి. కానీ ఇంటర్నల్ గా అందులో ఉన్న సైన్స్ కానీ, మనకు మనం అభివృద్ధి చెందడానికి కల్పించినటువంటి మార్గాలు కానీ చాలా ఉన్నాయి. ఆ ప్రశాంతతలోకి వెళ్ళగానే మనం ఇందాక మేడం చెప్పినట్టు నెగెటివ్ ఆలోచనలు మనలోకి రావు ముఖ్యంగా. ఈ చెట్టు ఏంటండి ఎప్పుడు చూడలేదు, ఈ చెట్టు దగ్గర అయ్యో పక్షులు వినిపిస్తున్నాయండి, ఇక్కడ వర్షం పడితే నెమళ్ళు ఉంటాయంట, ఇలాంటి అప్పుడప్పుడు క్రూర జంతువుల కోసం కూడా ఆలోచిస్తున్నాం. అమ్మో ఇంత భయంగా వెళ్తున్నాము, అయితే ఎల్లో జర్లో ఉంటాయేమో అని. కానీ అంతకి మించింది ఏంటంటే ఎలాంటి అవరోధాలు ఎదురైనా లక్ష్యం చేరుకోవడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకుంటాం కదండి. మరి ధ్యానానికి వచ్చాక ప్రకృతి అనుసంధానం ఎలా అవ్వాలి? వర్షాన్ని చూసి ఆనందపడాలి, పొద్దున సూర్యుని చూసి ఆనందపడతాం, రాత్రి చందమామని చూసి ఆనందపడతాం, వెలుగుతున్న నక్షత్రాలను చూసి. ఇప్పుడు మిద్ది మీద కూర్చున్న వాళ్ళం కూడా తగ్గిపోయాం. ఇదివరకు డాబాల మీద, మేడ మీద కూర్చొని సాయంకాలం అయితే కబుర్లు చెప్పుకుంటూ, లేకపోతే వీధిలో ఎత్తైన అరుగులు ఉండేవి, వాటి మీద కూర్చుంటుంటే మనకు తెలియకుండానే ఆ చంద్రుడి నుంచి కాంతిని మనం తీసుకునేవాళ్ళం. అలాగే తొలి సంధ్యలో తీసుకుంటే ఆ సూర్యుడు యొక్క కాంతిని తీసుకున్నాడు. అంటే అక్కడ డి విటమిన్, ఇక్కడ మానసికం. మనం చెప్పుకుంటాం కదండి. ఎందుకు పౌర్ణమి ధ్యానాలు చేస్తాం మనం? పౌర్ణమి అంటే మానసికంగా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. చంద్రుడు ప్రభావం చూపిస్తాడు. సూర్యుడు కాంతి ఎలాగైతే మన శరీరాన్ని కాపాడుతూ మనకు అనారోగ్య పరిస్థితుల నుండి దాటేస్తాదో డి విటమిన్ ద్వారా, ఏ విటమిన్ ద్వారా, అట్లా అదే విధంగా చంద్రుడు కూడా మన మానసిక పరిస్థితి మీద ప్రభావం చూపుతూ ఉంటాడు. చూడండి, ఈ సృష్టిలోని ప్రతిదీ ఏది కూడా వ్యర్థం కాదండి. ప్రతిదీ సృష్టిలో మనం కూడా అంతర్భాగం. ఆ విషయం మర్చిపోయి మనం ఏం చేస్తామంటే సృష్టి వేరు, ప్రకృతి వేరు, మనం వేరు అనుకుంటాం. అనుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రకృతికి హాని కలిగించే పనులు మనం చేస్తాం. అదే మనం ప్రకృతి అనుసంధానం అయినప్పుడు, ఆ ప్రకృతిలో ఉన్న గొప్పతనాన్ని మనం అన్వయించుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ప్రకృతికి హాని చేయడానికి రాము. ఇప్పుడు ఇదివరకు ఉన్నట్టు రోడ్లు లేవు, అన్ని చెట్లు కొట్టేస్తున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే పెరుగుతున్న జనాభా కోసం రోడ్లు, బిల్డింగ్స్ వస్తాయి. కానీ వాటిల్లో మనం మొక్కల్ని ఎలా పెంచుకోవాలి? సహజ సిద్ధమైన గాలిని ఎలా పీల్చుకోవాలి? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎంత సంరక్షించుకుంటాం? ఎంతమంది ఇళ్లల్లో మనం మొక్కలు పెంచుకున్నాం? అబ్బే ఊరెళ్తామండి, నీళ్ళు పోసేవాళ్ళు ఎవరో ఉండరు. అబ్బో! రోజు ఆ చాకరీ ఎవరు చేస్తామండి? అవి రాలిపోతూ ఉంటాయి, ఎత్తుతూ ఉండాలి, ఎరువులెయ్యాలి, అన్ని. ఇలా మనం పని ఎక్కువవుతుందని వాటిని తగ్గించుకోవడం వల్ల స్వచ్ఛమైన గాలిని కోల్పోయి, ఇంత మన్నున్న ప్లేస్ ఉంటే దాన్ని సిమెంట్ చేసేసుకుంటూ ఉంటాం. తుడుచుకోవడం ఈజీ, కడుక్కోవడం ఈజీ ఇంట్లో. లేదా ఇలా కాకుండా మనం ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇప్పుడు అవుట్‌డోర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇట్లన్నిటిని పెంచుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళాలి. ఇక పంచభూతాలతో అనుసంధానం, ప్రకృతి ఎలా అనుసంధానం అవుతుందో చూడండి. మనం మెడిటేషన్ చేసినప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు మనకి చాలా సార్లు ప్రకృతి దృశ్యాలు కానవస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ప్రకృతిలో అంతర్భాగం కాబట్టి. అలాంటి చక్కటి చెట్లు, ఒక కొండ చేలోలు, చక్కగా అక్కడ పావురాలు, పక్షులు, నెమళ్ళు, ఇలా అన్నీ మనకి ధ్యానంలో కూడా ఒకసారి కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనకు అర్థమవ్వాలి, మనం ప్రకృతితో అనుసంధానమై ఉన్నాం. అంటే మన శరీరంలో పంచభూతాలు ఎలా ఉన్నాయో, చుట్టూ కూడా పంచభూతాలు అలాగే ఉన్నాయి. మనం చెప్పుకుంటాం కదండీ! కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో పాటు పంచభూతాలు కూడా మన శరీరంలో ఉన్నాయని చెప్పుకుంటాం మనం. అలాంటప్పుడు ఆ పంచభూతాలతో ఎలా మనం వెళ్ళాలి? ఆ పంచభూతాలే లేకపోతే మన శరీరంలో డైజెస్టివ్ సిస్టమ్ లేదు, ఆకలి లేదు, కిడ్నీస్ ఫంక్షనింగ్ లేదు, ఏమీ ఉండదు. సో, మనం ఈ పంచభూతాలు తీసుకున్నాం. భూమితో పోల్చుకున్నప్పుడు మనం ఎంత క్షమయా ధరిత్రి అంటారు. క్షమించడానికి, సహనాన్ని చూపించడానికి భూమిని మించినటువంటి మరో ఉదాహరణ లేదు. మనం భూమి మీద శుద్ధమైనవి, అశుద్ధమైనవి అన్ని పనులు చేస్తుంటాం. ఉదయం లేస్తే కాళ్ళు భూమి మీద పెట్టి నిలబడుతూ ఉంటాం. ఒక పక్కన దేవుడిలా కొలుస్తూ ఉంటాం మళ్ళీ. ఎందుకంటే అది సృష్టి ధర్మం. సృష్టికి ఎలాగైతే ప్రకృతికి నియమాలు ఎలా ఉన్నాయో, ఆకు రాల్చడం, చిగురించడం ఇవన్నీ, అలాగే మనిషి జీవనానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయండి.
మనం ఏమనుకుంటామంటే మన ఆలోచనలు బట్టి మన జీవితం వెళ్ళిపోతుంది. లేతే జరిగిన సంఘటనలు బట్టి మనలో మార్పులొస్తున్నాయి. ఇలా రకరకాలుగా మనకు మనమే అనుకుంటాం. కానీ ప్రతి జీవికి కూడా కొన్ని నియమాలు సృష్టించబడి ఈ ప్రపంచంలో అడుగుపెడుతూ ఉంటాం. ఆ నియమాలు ప్రకృతితో అనుసంధానమై జీవించగలిగితే నిత్యం ఏదైతే మనకు ఆనందం కావాలనుకుంటున్నామో, ఏదైతే ఆరోగ్యం కావాలనుకుంటున్నామో, అది మనకి ప్రతి నిమిషం, ప్రతి సెకను, ప్రతి క్షణం దొరుకుతూ ఉంటుంది. ఎప్పుడండి మనం ప్రకృతితో అనుసంధానమై జరిగేదాన్ని జరగనిస్తూ వెళ్తూ ఉంటాయి. భూమితో ముందు భూమిని చూసుకుందాం. భూమికి అంతరిక్షం ఎలా వచ్చింది? మనం విత్తనాలెయ్యాలంటే భూమిని చీలుస్తాం, విత్తనాలేస్తాం. అలాగే నడుస్తాం. ఎంత బరువు మోస్తుందండి ఆవిడ. అలాంటి భూమాతని కొలుస్తూ కూడా ఉంటాం మనం. ఆవిడకున్న ఆవిడకి కోపమొస్తూ ఉంటదా అప్పుడప్పుడు అంటే, మనం ఆ ఉగ్ర రూపాన్ని ఒక సెకను కూడా భరించలేం. ఆవిడకి కోపమొస్తే అంత సహనంగా ఉంది కదా అని మనం వాళ్ళని రెచ్చగొడుతూ ఉన్నామనుకోండి, ఒక్క సెకను భూమాత కోపం చేసి ఒక్క భూకంపం వచ్చిందంటే ఎంత జీవన వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా అయిపోతుంది. అందుకు ఆవిడకి కోపం రాకుండా, ఆవిడ సహనాన్ని పరీక్షించకుండా, సాధారణంగా అనుకుంటామండి మనం. పరీక్షలు పెట్టడంలో మనకు మనం చాలా గురువులు కూడా పరీక్షలు పెట్టేంత గొప్పవాళ్ళం. ఏ అంత ఎదుటి వాళ్ళు ఏదైనా మంచిగా చెప్తున్నారా అంటే వాళ్ళ ప్రశ్నలేసి పరీక్షలు పెడుతూ ఉంటాం. లేదు ఒక కార్యక్రమం చెయ్యాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారంటే చేయూతనివ్వడం మాని వాళ్ళకి ఆటంకాలు కల్పించడానికి ప్రయత్నించే వాళ్ళం కూడా చాలా మంది. సో, ఇలాంటి పరిస్థితుల నుంచి ఒక్కొక్కసారి ఆ భూకంపాల ద్వారా, భూమాత ప్రళయం ద్వారా మనకి గుర్తు తెస్తూ ఉంటుందన్నమాట. మిమ్మల్ని మించిన శక్తి ఉంది, చైతన్య శక్తి. ఆ శక్తిని ఏంటో తెలుసుకోండి. అందులో అనుసంధానం అవ్వండి. అప్పుడు మీకు అద్భుతమైన ఆనందం దొరుకుతుంది అని భూమాత చెప్తూ ఉంటుంది. మనకి ధ్యానం చేశాక చాలా బాగున్నానండి. మాట్లాడడం తగ్గించాను. ఎవరిని ఏమి అనలేదంటాం. కానీ మనం మనల్ని మనం ప్రశ్నించుకుంటే భద్రి అన్నారు నో జడ్జిమెంట్. ఇతరులను జడ్జి చేయొద్దు. మనల్ని మనం జడ్జి చేసుకోవాలి కదా! మళ్ళా ఎంత మార్పొచ్చింది? ఈ మాట నేను ఏ ఉద్దేశంతో అవతల వాళ్ళని అన్నాను అని కూడా మనం ఆలోచించుకోవాలి. ఆలోచన సరియైన ఆలోచనలు ఉన్నప్పుడు బుద్ధుడు చెప్పినట్టు మనం సరియైన ఆలోచన చేసినప్పుడు సరియైన అవగాహన, సరియైన భావన వస్తుంది. పరిస్థితిని యథాతథంగా అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడు ఎంతో ఆనందంగా మనం ముందుకు సాగగలుగుతామండి. మరి భూమిలాగా ఆ సహనాన్ని, క్షమని మనం మనలో ఎంత శాతం ఉందో పరీక్షించుకుందామా మరి? అలా భూమాతతో ప్రకృతిలో అనుసంధానం. ఇక నీరు. నీరు. నీరు ఏ పాత్రలో వేస్తే ఆ పాత్ర రూపం. ఒక బాటిల్‌లో వేసామనుకోండి బాటిల్‌లో వస్తది. ఒక డబ్బాలో వేసామనుకో ఆ రూపం వస్తది. ఒక కప్పులో వేసామనుకోండి కప్పు రూపం వస్తది. ఇలా ఏ పాత్రలో వేస్తే ఆ పాత్ర రూపం వస్తది. అలాగే మనం కూడా జీవులు ఉన్నోళ్ళందరూ ఆడవాళ్ళమైనా, మగవాళ్ళమైనా ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర రూపాన్ని దాల్చాలి. ఒక తండ్రిగానా, అన్నగానా, బావగారుగానా, కొడుకుగానా ఇలా అలాగే ఆడవాళ్ళకొస్తే అమ్మగానా, అత్తగానా, కోడలుగానా, కూతురుగానా ఇలా మన ఎన్నో రిలేషన్స్ ఉంటాయి మనకి. ఆ రిలేషన్స్‌లో ఆ పాత్రకు అనుగుణంగా ఒక అత్తగా అయితే ఎలా చేయాలి? అమ్మగా అయితే ఎలా చేయాలి? అక్కగా అయితే ఎలా చూడాలి? చెల్లిగా అయితే ఎలా చూడాలి? కూతురుగా అయితే ఎలా చూడాలి? మేనత్తగా అయితే ఎలా ఇలా మన ఆ పాత్రానుగుణంగా నీరు ఎలా మారుతుందో, అలా మనం కూడా మన జీవన విధానంలో మన పాత్రలను మనం పోషించాలి. అబ్బాయి నేను ధ్యానం చేయడానికి వెళ్తున్నానండి, వంట చేయనండి, ఈరోజు పొద్దున్నే వెళ్తానండి. నేను ధ్యానం చేయడానికి వెళ్తున్నానండి, ఆఫీస్ సెలవు పెడతానండి 4 రోజులు. అది. ఏది మన ధర్మమో ముందు ఆ ధర్మాన్ని పాటిస్తూనే మనం మిగిలినవి చేయగలగాలి. మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళగలగాలి. అలా ఇప్పుడు నీరులా మనం పాత్రానుగుణంగా మారుతూ ఉండాలి. నేనింతే, నేను మారను, ఎక్కడుండేలాగా ఉంటాను అంటాం. మనం ఒక సత్సంగానికెళ్ళాం, లేదు స్వాధ్యాయానికెళ్ళాం, లేదు కట్టాలెళ్ళాం, ఇంకో చోటుకెళ్ళాం, సమూహిక ధ్యానానికెళ్ళాం. ఇలా వెళ్ళినప్పుడు నేను ముందు వరుసలోనే కూర్చుంటాను. అమ్మో! మా పక్కింటి ఆవిడొస్తది. ఒక కర్చీఫ్ వేసి ఉంచడం. ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం మనం. ఎంతవరకు సమంజసం ఆలోచించాలి. అక్కడ పరిస్థితిని బట్టి, మనం వెళ్ళిన టైంని బట్టి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఎళ్లి ముందు వాళ్ళని లేపి డిస్టర్బ్ చేయకూడదు. అలా మనం అనుభవించుకోవాలి. మన జీవితాన్ని అనుభవించుకొని అక్కడున్న జనాభాని 10 మంది ఉన్నారనుకో ముందుంటాం. 1000 మంది ఉన్నప్పుడు వెనకాల ఉంటాం. దానికి తప్పేముంది? సర్దుకోవడం అలవాటు చేసుకోవాలి. అక్కడున్న పరిస్థితులను బట్టి. అలా చేస్తే అలాగంటే నీరు చూడండి ఎత్తు పల్లాల నుంచి, ముళ్ళ నుంచి, రాళ్ళ నుంచి ఎక్కడ సందుంటే అక్కడి నుంచి పైనుంచి పడుతుంది, పక్కల నుంచి వెళ్తుంది. ఎన్నో మురికి వస్తువులు తనలో కలిపేస్తూ ఉంటారు. ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే చెడు ఎన్ని అయినా సరే ప్రవహించడం మానేస్తుందా? అలాగే ఎవరో ఏదో అన్నారని మనం జీవించడం మానేస్తామా?
ఏదో సాధించాలనుకుని సాధించలేకపోయాం, మన లక్ష్యం చేరుకోలేకపోయామని జీవించడం మానేస్తామా? లేదు కదండి. నీరు ఎలాగైతే ప్రవహించి సముద్రంలో చేరుతుందో, నీటి యొక్క ఆ ప్రవాహం యొక్క లక్ష్యం ఏంటి? సముద్రంలో చేరడం. అది ఎటుపక్క నుంచి ఎక్కడి నుంచి మొదలైనా నీరు అనేది తిరిగి సముద్రంలో చేరుతుంది. అలాగే మనం బ్రహ్మాండంలోనే పిండాండం ఉంది, పిండాండంలో బ్రహ్మాండం ఉందని చెప్పుకుంటాం కదా! అలా మనం ఎక్కడ పుట్టినా, ఎంత ఉన్నతంగా ఉన్నా, అధికారంగా ఉన్నా, ఇంజినీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, లేదా ఒక వ్యాపారవేత్త అవ్వచ్చు, ఒక రైతు అవ్వచ్చు, రిక్షా వాళ్ళు అవ్వచ్చు, పైలట్ అవ్వచ్చు. ఎవరమైనా చివరికి చేరేది ఆ విశ్వ చైతన్యంలో అనే సత్యం మనందరికీ తెలుసు. ఎంతవరకు అన్వయిస్తున్నాం? దాన్ని ఎంతవరకు అడాప్ట్ చేసుకుని, ఎంతవరకు నమ్ముతున్నాం? ఎంతవరకు విశ్వాసంగా ఉంటుంది? అది మనం గమనించుకోవాలి ఫ్రెండ్స్. గమనించుకొని మన లక్ష్యం ఏంటంటే ప్రతి జీవి నదులన్నీ సముద్రంలో ఎలా కలుస్తున్నాయో, అందరం కూడా మనం అలాగే మన జీవిత లక్ష్యాన్ని చేరుకొని ఆ చైతన్య స్రవంతిలో కలిసిపోవాలి. అదే జీవన్ముక్తి మనకి. అంతే తప్ప ఈ ప్రెజెంట్‌ని వదిలేసి మనం ఈరోజు ఎలా ఉన్నదనే విషయాన్ని మర్చిపోతూ, రేపటి సంగతి ఆలోచిస్తూ, లేతే వెనకాల ఎవరో జరిగిపోయిన గతాన్ని ఆలోచిస్తూ ఉంటే ముందుకు వెళ్ళడం అనేది సాధ్యపడదు. అదే పత్రి సార్ అంటారు, "తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం." ఆ బంధాల నుంచి ఎంతవరకు ఉండాలో, మన ధర్మం ఎంతవరకు ఉంది, మన కర్తవ్యం ఎంతవరకు ఉంది, అంతవరకు ఉండాలి తప్ప, అదే జీవిత లక్ష్యం అని అనుకుంటే, మనం ఎందుకు భూమి మీదకొచ్చామో, ఏది సాధించవలసిందనే సత్యాన్ని మనం తెలుసుకోలేం. అందువల్ల ఎప్పుడూ నదిలా ప్రవహిస్తూ, కొత్త విషయాలు తెలుసుకుంటూ, ఎలా తెలుసుకుంటాం కొత్త విషయాలు? ఒక సత్సంగం ద్వారా, ఒక స్వాధ్యాయనం ద్వారా, పలు చోట్ల మనం సమూహిక ధ్యానాలకు, తీర్థయాత్రలకు పూర్వం తీర్థయాత్రలు, ఈ నదీ స్థానాలు, పుష్కరాలు ఇయన్నీ అందుకే పెట్టారండి. ఏదో ఎళ్లి పుణ్యం కోసం మనం ఒక 50,000 పెట్టెళ్లి దర్శనం చేసుకొని వచ్చేసి, ఒక 1,00,000 పెట్టి మనం సంగమంలో నీళ్లు తెచ్చి ఇంట్లో చేసేయడం ఇవన్నీ కాదండి. 4 చోట్ల తిరిగితే, ఉత్తములైన గురువుల యొక్క సాంగత్యంలో వెళ్ళగలిగితే, ఎంతో సాధన చేసి, సన్యాసం స్వీకరించి, అద్భుతంగా ఆత్మజ్ఞానాన్ని పొందిన తత్వవేత్తలని మనం చూడగలిగితే, వాళ్ళ ద్వారా విన్న 4 మాటల్లో ఒక మాట అయినా మనకు చేరి, ఇక్కడ వరకు ఫిక్స్ అయ్యి, ఆ మార్గంలో మనం ప్రయాణం చేయగలుగుతామని చెప్పి, ఈ తీర్థయాత్రలు, దర్శనాలు పెట్టారు. అవన్నీ మనం ఇప్పుడు మరో రకంగా చూసిన ఎప్పుడు ఎళదామా? ఎప్పుడు వద్దామా? అనుకుంటే ఏమీ లేదు. దేవుడు ఎదురుగుండా నించున్నా కూడా మనకి అయ్యో! ఇంత క్యూ ఉంది లడ్డూలు దొరుకుతాయా లేదా అనుకుంటాం. లేదు ఇంత క్యూ ఉంది బయట చెప్పులు ఎలాగున్నాయి అనుకుంటాం. లేదు పిల్లల్ని బయట వదిలొచ్చాం ఆళ్ళేం చేస్తున్నారు అనుకుంటాం. అబ్బో! 6కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటే 8 అయిపోయింది ఇంట్లో ఏమవుతుందో అనుకుంటాం. అంటే ఇదే ఆలోచనలున్నప్పుడు మనం ఎక్కడికన్నా ఎళ్ళవలసిన అవసరం ఉందండి? అందుకే రమణ మహర్షి అంటారు, ఒక విదేశీయుడు ఉండేవాడంట ఆశ్రమంలో చాలా రోజుల నుంచి. అప్పట్లో ఫోన్‌లయి లేవు కదండీ! విషయాలు తెలిసేవి కాదు. ఎక్కడున్నారు, ఏంటని విషయాలు. ఆయనకు ఒకరోజు భార్య నుంచి ఫారెన్ నుంచి ఒక ఉత్తరం వచ్చిందంట. ఆ ఉత్తరం రావడానికి 20 రోజులు, నెల రోజులు పట్టేదంట పూర్వం. ఆ లెటర్ వచ్చాక చదువుకున్నాడంట. ఇంకా ఇంటికి రావడం లేదంటే ఉంటది కదండీ! ఇన్ని రోజులు వెళ్ళిపోయారని. అది అడగాలంటే రమణ మహర్షిని ఆయనకి భయము. ఆయన ఎక్కువ మాట్లాడరు. ఆయన సంజ్ఞల ద్వారానే ఆయన సంకేతాలు అందిస్తూ ఉంటారు. ఎలాగా? ఇంటికెళ్ళిపోవాలి. మనసు లాగుతుంది. అలా ఇంకో 10, 15 రోజులు గడిచారంట. ఆఖరికి రమణ మహర్షి అడిగారంట, ఆహ్, "నాయనా ఇల్లు నీలో ఉందా? నువ్వు ఇంట్లో ఉన్నావా?" అని అడిగారంట. అడిగితే అతనికి అర్థం కాలేదంట. అర్థం కాకపోతే రమణ మహర్షి శిష్యులు వివరించారంట. "ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండి కూడా ఇల్లు నీలో ఉండి, ఇంట్లో ఆవిడేం చేస్తుంది? పిల్లలేం చేస్తున్నారు? ఉద్యోగం వెళ్తున్నాయి" అనే ఆలోచన నీలో ఉంటే ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంట్లో నువ్వున్నావనుకో, నీ మనసు ఖాళీగా ఉందనుకో, అక్కడ కూర్చొని కూడా నువ్వు తత్వాన్ని చేసుకోవచ్చు, సాధన చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, జ్ఞానాన్ని పొందొచ్చు అని దాని భావం అంట. మరి మనందరిలోనూ ఇల్లుందా? మనం ఇంట్లో ఉంటున్నామా? పరీక్షించుకుందాం ఫ్రెండ్స్. అలా మనం చక్కగా ముందుకు నడుస్తూ, ముందుకు వెళుతూ, జ్ఞానాన్ని ఆర్జించాలనే తపనతో ధ్యానానికొచ్చుంటే మనం ఆనందాన్ని పొందాలి, ఆరోగ్యాన్ని పొందాలి అనుకుంటే నదిలా సాగిపోతూ ఉండాలి. 41 రోజులు చేశామండి, ఇంక చేయలేమండి అనుకోవడం. అబ్బో! అంత చేసినా అనుకున్నది అవ్వలేదండి. అసలు ధ్యానం, ధ్యానం కోసం చెయ్యాలి తప్ప అనుకోవడాలేంటి? అలాంటియన్నీ వదులుకుంటేనే కదా జ్ఞానాన్ని పొందగలుగుతాం. మన మనసు నిండా ఫుల్‌గా సంసారానికి సంబంధించిన ఆలోచనలు, ధనార్జన కోసం ఆలోచనలు, ఇలా రకరకాలైన ఆలోచనలతో మన మనసంతా నిండిపోయి ఉందనుకోండి. కొత్త జ్ఞానం ఎక్కడి నుంచి, ఎలా వస్తది? ఒక ఒక బాక్స్ నిండా మనం కాగితాలు, బుక్స్ అన్నీ పెట్టి టైట్ అయిపోయిందనుకోండి.
అందులో ఎలాగో ఇంకో కొత్తది ఎలా పెట్టగలుగుతాం? అది ఖాళీ చేస్తే కదా కొత్తది పెట్టగలం. కుండలో నీళ్లున్నాయి. మనం నిండా పట్టుకున్నాం నీళ్ళు రావేమో అని. అయి అలాగ ఉంచేసుకుంటే కొత్త నీళ్ళు అందులో పట్టుకోగలమా? కొన్ని రోజులకు ఆ నీళ్ళు ఏమవుతాయండి? పాసి పట్టి పాడైపోతాయి. ఒక 2, 3 రోజుల తర్వాత అదే కుండలో నీళ్ళు మనం తాగలేం. నిలవుండిపోతాయి. అట్లా అప్పుడు ఏం చేస్తాం మనం? శుభ్రంగా బిందెనో, కుండనో మనం బాటిల్‌నో శుభ్రంగా కడిగేసి దాన్ని ఆరబెట్టుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకుంటాం. సేమ్ అండి. మన మనసు అంతే. పాత ఆలోచనలన్నీ సరికాని ఆలోచనలు ఏయైతే ఉన్నాయో వాటన్నీ అప్పుడప్పుడు తోముతూ ఉండాలన్నమాట. తోమేసి, కడిగేసి, శుభ్రం చేసుకొని మళ్ళీ దానికి ఒక ప్లేస్ ఇస్తే కొత్త ఆలోచనలు అందులో మనం నింపుకోగలుగుతాం. అప్పుడు జ్ఞానానికి సంబంధించిన, ఆత్మజ్ఞానానికి సంబంధించిన లేదంటే మన విజ్ఞానానికి సంబంధించిన, వికాసానికి సంబంధించిన విషయాలని ఫీల్ చేసుకోగలం. లేదంటే ఎప్పుడు నిండిపోయి ఉంటే కొత్త విషయాలు ఎళ్ళవు. వింటం వదిలేస్తాం, వింటం వదిలేస్తాం. సో ఫ్రెండ్స్, అలా నీరులా ఎప్పుడూ ప్రవహిస్తూ, ఎప్పుడూ ధ్యాన సాగరంలో మునిగి తేలుతూ, ఆ ధ్యానానికి సంబంధించినయి మనం కూర్చున్న 2, 3 గంటలే కాదు మై డియర్ ఫ్రెండ్స్. ధ్యాన స్థితిలో ఉండగలగాలి. అంటే ఏ పని చేస్తున్నా ఆ పని మీద ధ్యాస. ఎక్కడున్నా మనం చేస్తున్న పనిలో సత్యం, ధర్మం కోసం ఆరాటం, పోరాటం ఉండాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక అగ్ని. అగ్ని ఎంత పునీతంగా ఉంటుందండి. నువ్వు గొప్పవాడివా? నువ్వు చిన్నవాడివా? నువ్వు పెద్దవాడివా? నువ్వు బీదవాడివా? ఇదే తారతమ్యాలు ఉండవు. నువ్వు నాకు పూజ చేసావా? పూజ చేయలేదా? ఏది ఉండదు. ఏది అందులో పడినా సమానంగా దహనమైతాయి. మేలిం బంగారం మాత్రం అందులోని సీతాదేవిలా అగ్ని పునీత సీత అంటాం మనం. అలా మేలిం బంగారం మాత్రం ఎంత కాల్చినా మళ్ళీ బంగారం పొట్టొస్తదంట. అలా మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, సుఖంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, మంచిలో ఉన్నా, చెడులో ఉన్నా, ఎలాగున్నా కూడా మనం అగ్ని అందరిని సమానంగా ఎలా తీసుకుంటుందో, ఎలా దహనం చేస్తుందో, అలా ఎవరి దగ్గర నుంచి ఏ విషయాలు స్వీకరించినా, ఎలాంటి సంఘటనలు ఎదురైనా, తిట్లొచ్చినా, పొగడ్తలొచ్చినా, లేదు సంఘటనలో మనం ఇంకోళ్ళని కొట్టినా, వాళ్ళు మనల్ని కొట్టినా, ఇలాంటియన్నీ దహించేబడాలి, బూడిదైపోవాలి అయన్నీ. దహించితే అప్పుడు మనం శుద్ధంగా బంగారంలా ఉంటాం. అంటే మలినం కాకూడదు. వాళ్ళది చెప్పారు, ఇది ఎక్కడికో వెళ్తాం. 2, 3 గంటలు ధ్యానం చేస్తాం. ధ్యానం చేశాక మళ్ళీ ఏమనిపిస్తది మనకి? బయటికి రాగానే ఆవిడ, ఆయన, ఓహో! అలా చేశారా? ఆయన అందుకు రాలేదా? అంటూ మనం రకరకాలైన మళ్ళీ తిరిగి లౌకిక ప్రపంచంలో ఉన్న సంసార, సామాజిక, రాజకీయ విషయాలన్నిట్లి మీద ఫోకస్ చేస్తూ, మనం అప్పటి వరకు సంపాదించుకున్న జ్ఞాన, ధ్యాన శక్తిని ఈ అనవసరమైన ఆలోచనలతో, అనవసరమైన మాటలతో వాటిని మళ్ళీ మనం తగ్గించేసుకుంటూ ఉంటాం. తిరిగి యథాస్థానానికి వెళ్ళిపోతూ ఉంటాం. మనం చూడండి ఏదైనా ఒక పెళ్ళికో, ఒక బాబు ఉద్యోగానికో, దేనికైనా ఒక డబ్బులు దాచామనుకోండి అందులో తీసి ఖర్చు పెట్టేస్తూ ఉంటే అక్కడ డబ్బులేముంటాయి? అలాగే ధ్యాన శక్తి కూడా మనం పొందినప్పుడు, మన సాధనలో తెలుసుకున్నప్పుడు, మనం లేదా చదువుకొని నేర్చుకున్నప్పుడు, లేదా విని నేర్చుకున్న విషయాలను మనం మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్టు మన ప్రవర్తన మనం చేస్తూ ఉంటే పూర్వంలాగా లేదా తెలిసి తెలియగా చేస్తూ ఉంటే ఈ దాచుకున్న శక్తి అంతా ఏమైపోతుందండి? ఖర్చయిపోతుంది. ఏది ఆగదు కదా! దాన్ని మళ్ళీ ఫిల్ చేసుకుంటాం. మళ్ళీ ఫిల్ చేసుకుంటాం. ఎప్పుడు ఇక్కడ సంపాదిస్తున్నాం, ఇక్కడ ఖర్చు పెట్టేస్తున్నాం. ఇక్కడ సంపాదిస్తున్నాం, ఇక్కడ ఖర్చు పెట్టేస్తున్నాం. ఏమవుతుంది? సమస్థితిలోనే ఉంటున్నాం. ఎప్పుడు మనం ఇలా ఎదగాలి? అంటే దాన్ని మనం సరి చేసుకోగలగాలి. తులాభారం వేసుకున్నట్టు సరి చేసుకోగలగాలి. అప్పుడు మనం ఉంటాం. ఎలా ఉండాలండి మనం? అగ్ని పునీతగా ఉండాలి. జ్వాల ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా ఉండాలి. దానివల్ల అది దహించే శక్తి ఉంది దానికి, జ్యోతి ప్రజ్వలనం చేసే శక్తి ఉంది. అది జ్యోతిని వెలిగిస్తామా? దహనం చేస్తామా? అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రవర్తన మీద, మన వ్యక్తిత్వం మీద ఆధారపడి. మనం జ్యోతులు వెలిగిద్దామా? దహనం చేద్దామా? ఇప్పుడు ధ్యాన ప్రచారం చేద్దామా? ధ్యానం చేసేవాళ్ళు నువ్వెందుకు ధ్యానం చేస్తావు? అనవసరంగా టైం వేస్ట్ అని చెప్దామా? ఏదైనా చేయొచ్చు. ఓ మంచి ఉద్యోగం చేసుకొని కష్టపడుతున్న వాళ్ళకి ఉద్యోగం ఎందుకురా? మీ నాన్న సంపాదించింది చాలా ఉంది. తినుండొచ్చు కదా! అలా చెప్దామా? చేసుకోవాలమ్మా. ఏదో ఒక పని చెయ్యాలి. కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? ఏదో ఒక కర్మ చేయాలి. కర్మ చేయకుండా బినా కర్మ ఎవరు ఉండం. కర్మరహితంగా ఎవరు ఉండం. అది చేత వల్ల అవ్వచ్చు, మాట వల్ల అవ్వచ్చు, ఆలోచన వల్ల అవ్వచ్చు. ఏదో కర్మ చేస్తాం. ఆ చేసే కర్మలో అగ్నిలో పునీతమైన కర్మలు చెయ్యాలి. పనికొచ్చే కర్మలు చెయ్యాలి. అవి ఆలోచన ద్వారా కానీ, మాట ద్వారా కానీ, చేష్ట ద్వారా కానీ దేని ద్వారా అన్నా పనికొచ్చే పనులు చెయ్యాలి అంతే.
మీరు మళ్ళీ ఇక్కడ అడగచ్చు, కర్మ మరి కృష్ణుడు కర్మ చేస్తే ఫలితం అడగద్దన్నాడు కదండి, మరి ప్రయోజనాలు ఏంటండి అని. కర్మ ఫలితం అవసరం లేదు, కానీ కర్మ చేయడానికి ఉద్దేశం ఉండాలి. ఉద్దేశరహిత కర్మలు చేసినప్పుడు తప్పుడు మార్గాన్ని వెళ్తాం మనం. ఒక ఉద్దేశం ఉండాలి. ఒక ఉద్యోగం చేస్తాను, మన సంసారాన్ని పోషించుకోవాలి. ఒక పాట పాడుతున్నాం, నేను ఆనందపడాలి, నలుగురిని ఆనందపెట్టాలి. ఇలా ఒక ఉద్దేశం అయితే ఉండాలి. అంతే తప్ప ప్రయోజనం ఉండకూడదు. ఇది చేస్తే నాకెంత, ఈ పని చేస్తే నాకేమొస్తుంది, అలా ప్రశ్నించుకుంటూ రూ. 10 వచ్చే స్థానంలో రూ. 1000 రావాలని ఆశపడటంలో ఆ ఫలితం వేరుగా ఉంటుంది. మనం ఇలాంటి ఫలితాలు మనం ఆశించకూడదు. ఉద్దేశపూర్వకంగా ఒక పనిని మనం సంకల్పించుకొని చెయ్యాలి. ఇప్పుడు మేడం ఫర్ యూ ఛానల్స్ పెట్టారు, ఆవిడకు ఒక ఉద్దేశం ఉంది. దానివల్ల ఫలితం అబ్బా నాకు పుణ్యం వస్తుందని ఆవిడ జూమ్ నడపట్ల. దానివల్ల ఉద్దేశం ఏంటంటే 10 మందికి ధ్యాన ప్రచారం జరుగుతుంది, సత్సంగం జరుగుతుంది, స్వాధ్యాయనం జరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలుస్తుంది. ఎవరికి కావలిస్తే వాళ్ళు స్వీకరించవచ్చు. అది ఉద్దేశం. ఈ పని చేయడం వల్ల నాకు పుణ్యం వస్తది, మోక్షం వస్తది, నేను ముక్తిని పొందుతాను అనుకుంటే అది ఫలితం. ఓకే ఫ్రెండ్స్? అట్లా మన అగ్నిలా ఉండాలి. అగ్ని, వాయువు. వాయువు అందరి మీద సమానంగా వేస్తుందండి. ఒక ఈదరగాలి అవ్వచ్చు, మామూలు గాలి అవ్వచ్చు. ఒక మనిషి జీవించాలంటే శ్వాస మీద ధ్యాస ఉండాలి. అంటే మనం పీల్చుకునే గాలి మీద మనకు అవగాహన ఉండాలి. మనం తెలిసినా తెలియకపోయినా గాలిని పీల్చుకుంటూనే ఉంటాం. అవునా అండి? ధ్యానం చేయడం వల్ల ఆ శ్వాసల్ని క్రమబద్ధీకరణ చేసుకుంటాం. మనకి వాషింగ్ మిషన్ 5 ఏళ్ళు పనిచేస్తది, టీవీ 7 ఏళ్ళు పనిచేస్తది, సోఫా ఇన్ని సిట్టింగ్స్ వస్తది అని ఒక గ్యారంటీ, వారంటీ తెచ్చుకుంటాం గదా! అలాగే మన జీవితానికి కూడా ఒక గ్యారంటీ, వారంటీలు ఉంటాయండి. ఎన్ని శ్వాసలు తీసుకుంటాం? నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు, 120 ఏళ్ళు బతుకుతావు, 150 ఏళ్ళు బతుకుతావు, 40 ఏళ్ళు బతుకుతావు, 30 ఏళ్ళు బ్రతుకుతావు అని కాదు. ఈ భూమి మీద నీకు ఇన్ని శ్వాసలు ఉన్నాయి. ఆ శ్వాసలు మనం గబగబా తీసుకున్నాం అనుకోండి, గబగబా వెళ్తాం. నిదానంగా ఆలోచించి జ్ఞానంలో వెళ్ళామనుకోండి, చాలా రోజులుంటాయి. చాలా మంది అంటారు కదా! ధ్యానం చేసేవాళ్ళు 100 ఏళ్ళు బతికారు, 150 ఏళ్ళు బతికారంటే, సాధారణంగా మనిషి నిమిషానికి 15-18 శ్వాసలు తీసుకుంటే, ధ్యానం చేసే యోగీశ్వరులందరూ, సరియైన ధ్యానం చేసే వాళ్ళందరూ నిమిషానికి 3, 4 శ్వాసలే తీసుకుంటారు. అంటే ఒక తాబేళ్ళ. తాబేలు ఎక్కువ అన్నిట్లో కూడా భూమి మీద జంతువుల్లో, జీవరాశుల్లో ఎక్కువ కాలం బ్రతికేది తాబేలు. తాబేలు నిమిషానికి 2-3 శ్వాసలు తీసుకుంటది. 365 సంవత్సరాలు బతుకుతాయంటుంది తాబేళ్ళు. మనం కనీసం ఆ 15, 18 ఉన్న వాటిని ఒక 7, 8కి తెచ్చుకోగలిగిన ఆరోగ్యంగా, ఆనందంగా లాంగ్ లైఫ్ ఉంటుంది. అది అంతే తప్ప కళ్ళు మూసి కూర్చున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతకలేదండి. వాళ్ళు వాళ్ళ శ్వాసల మీద గ్రిప్ సంపాదించారు, అధికారాన్ని సంపాదించారు. అందుకు మనం కూడా అంతే, పరిస్థితుల మీద కానీ, మనసు మీద కానీ అధికారం మన చేతుల్లో ఉందనుకోండి, అప్పుడు మనం ఆనందంగా ఉంటాం. అంతే కదా! మనకి ఏదైనా ఒక అధికారం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని హ్యాపీగా ఉండాలనుకుంటాం కానీ, దానిని దుర్వినియోగం చేసుకోం కదా! అలా మన మనసు మీద మనకు అధికారం వచ్చినప్పుడు, మన కర్మేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు మనం చెప్పినట్టు వింటాయి. మనం అప్పుడు మోనార్కులనమాట. మనం ఏదనుకుంటే అదే జరుగుతది. అవి అనుకున్నట్టు మనం చెయ్యం. మనం అనుకున్నట్టు అది చేస్తుంది. ఇంకా శ్వాస ఎలా ఉండాలంటే, ఓషో గారు చెప్తారు, స్ ప్రేమంటే శ్వాసలా ఉండాలంటారు. గాలిలా ఉండాలంటారు. ఎందుకు అలాగా? మనం గాలి పీల్చుకోకుండా బ్రతకగలమా అండి? కొన్ని సెకన్లు కూడా బతకలేం. ఒక్క మోసుకుంటే ఉక్కిరి బిక్కిరి అవుతాం కదా! అలాగని మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు దుర్గంధం రావచ్చు, మురికి కాలువలు ఉండొచ్చు, అక్కడ కుళ్ళిపోయిన చెత్త ఉండొచ్చు. వాసన వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? శ్వాస పీల్చుకోవడం మానేస్తామా? మానేం. ఇలా చెవి అడ్డ పెట్టుకుంటాం, లేదా కర్చీఫ్ అడ్డ పెట్టుకుంటాం. శ్వాస మాత్రం పీల్చుకుంటాం. మనలో ప్రేమ కూడా గాలిలా ఉండాలంట, శ్వాసలా ఉండాలి. అప్పుడు వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళంటే నాకు ద్వేషం, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళంటే నాకు ప్రేమ అని ఉండదు. సమస్తం మీద ప్రేమను చూపించగలిగితే, సృష్టి మీద, జీవరాశుల మీద, సమస్తం వస్తువుల మీద మనతో పాటు అన్నిట్లో మన మీద మనం చూపించుకుంటూ, మన చుట్టూ ఉన్నట్ల మీద చూపించగలిగితే. ఎలా చూపించాలి? శ్వాసలా. ఎక్కడా మనం శ్వాస పీల్చుకోకుండా ఎలా ఉండలేమో, అలాగే ప్రేమ చూపించకుండా కూడా ఉండలేం. అందరి మీద ప్రేమను చూపించాలి సమానంగా. గాలి ఎలాగైతే ఈ ప్లేస్‌లో వీస్తాను, ఈ ప్లేస్‌లో వీయను అని అంటే మనం బ్రతకగలమా? అలాగే మనం వీళ్ళని ఇష్టపడతాను, వీళ్ళని ఇష్టపడకూడదు అనకూడదు. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదే. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు రైటు, మన వైపు నుంచి మనం కరెక్ట్. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కపకం. ఏది ధర్మం? ఎవరు చెప్పలేం. అందుకే సత్యం వద ధర్మం చెర.
సత్యం ఎప్పుడూ మారదు. మనం తెలుసుకోవాల్సింది, అన్వేషించవలసింది. జ్ఞానులందరూ సత్యాన్వేషుడు. సత్యాన్ని అన్వేషిస్తూ ఉంటాం మనం. కానీ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. అది మారుతూ ఉంటుంది. అంతే కదా! పాము వైపు నుంచి చూస్తే అది ధర్మం. దానికి ఆకలేస్తే కప్పలు తినాలి. అది ఓకే. దాని సృష్టి నియమం అది. కప్ప వైపు నుంచి చూస్తే అయ్యో పాపం! కప్ప పా పాముని తి పాము కప్పని తినేస్తుంది. ఇది. చూడండి, ఒకే విషయంలో 2 విధాలు. అంటే ధర్మం అనేది పరిస్థితులను బట్టి, సంఘటనలను బట్టి, వ్యక్తిని బట్టి, సమాజాన్ని బట్టి, ఆహ్, దేశాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది. సత్యం ఎప్పుడూ ఒక్కలా ఉంటుంది. జ్ఞానులు ధర్మాన్ని ఆచరిస్తూ అంటే అక్కడున్న సామాజిక, మానసిక, కుటుంబ, రాజకీయ పరిస్థితులను అనుసరిస్తూ మన ధర్మాన్ని సత్యాన్ని అన్వేషించాలి. అసలైనది సత్యం. చివరికి నెగ్గేది సత్యం. సత్యాన్ని మనం అన్వేషించగలగాలి. ఇక ఆకాశం. ఆకాశం ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందంటే చాలా విశాలంగా. ఏ విధంగా విశాలంగా. ఎంతగా ఎదగాలి అంటే, మన విషయాలను తెలుసుకోవాలి అంటే, జన్ గురువులు చెప్తారు, "నువ్వు జ్ఞానోదయం పొందాలంటే కళ్ళు మూసుకొని కూర్చోవద్దు. ప్రతి విషయాన్ని గమనించాలి. గమనించాలి. దాన్ని మనం అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదు. గమనించాలంతే. ఆ! ఈ బస్సు ఇలా వెళ్తుంది. ఈ బస్సు వెళ్తుందా? ముందు స్టాప్‌లో ఆగుతదా? ఆగదా? యాక్సిడెంట్ అవుతదా? ఇందులో 40 మంది పడతారా?" ఇవన్నీ మన విషయాలు కాదు. బస్సు వెళ్తుందని గమనిక అంతే. మనం ఏం చెప్తాం? భద్రసారి కూడా చెప్తారు, ధ్యానం చేసినప్పుడు ఎరుకతో ఉండాలి అని. ప్రతి విషయం మనకు తెలుస్తాయి. కానీ ఆ విషయాల మీద మనకి ఆలోచనలు రాకూడదు. ఆ విషయాల మీద మనకి ఆలోచనలు రాకూడదు. మనం గమనిస్తూ ఉండాలి. ఆ గమనికలోనే మనకు అద్భుతమైన సత్యాలు తెలుస్తుంటాయి. ఏది తెలుసుకోకపోతే సత్యం ఎలా తెలుస్తది? సో, సత్యం తెలుసుకోవాలి అంటే గమనిక అవసరం మనకి. ఆ గమనించినప్పుడు ఏం చేయాలి? ఈ విషయాన్ని తెలుసుకుందామా? ఈ విషయాన్ని తెలుసుకుందామా? ఇక్కడి వరకు సంకుచితంగా ఉండకూడదు. ఆకాశం అంత విశాలంగా మన హృదయం, మనం తయారవుతే ప్రతి విషయము మనలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మనలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దాన్ని మనం గమనించుకోగలుగుతాం. అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఆకాశం. మళ్ళీ మనం ఆకాశాన్ని నిర్మలంగా ఉంటుంది ఆకాశం అంటాం. అప్పుడప్పుడు మబ్బులొచ్చినా గాలితో అయి వెళ్ళిపోతూ ఉంటాయి. ఉదయం సూర్యుడొస్తాడు, సాయంకాలం చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. ఇలా మనం గ్రహాలు తిరుగుతున్నాయి అన్నీ అనుకుంటాం. ఎన్ని ఆకాశం ఉందండి? ఆకాశం అంటే శూన్యం. అందుకే మనం ప్రకృతిలో ఎవరితో అనుసంధానం అవ్వాలి అంటే, ప్రతి భూమితో, నదితో, అగ్నితో, వాయువుతో, ఆకాశంతో. ఆకాశం చివర ఎందుకు ఆకాశం వచ్చింది? లయం. మనం చెప్తూ ఉంటాం. కోటి పూజ సమః స్తోత్రః, కోటి స్తోత్రం సమః జపః, కోటి జపం సమః ధ్యానః అని ఆగిపోతూ ఉంటాం. అంటే మనం ధ్యానం చేసేస్తున్నాం కాబట్టి చివరికెళ్ళిపోయాను. కానీ కోటి ధ్యానం సమః లయః అన్నారు. దేనితో సమానం అండి కోటి ధ్యానాలు? కోటి పూజలు ఒక జపంతో సమానం. అంటే జపం అనేసరికి మనం దృష్టిని ఏం చేస్తాం అంటే ఒక మాట మీదకి తెచ్చుకుంటున్నాం. కోటి జపాలు సమూహ యజ్ఞః, కొన్ని యజ్ఞాలు అంటే మనల్ని మనం మైమర్చిపోయి ధ్యాన స్థితిలో కూడా మంత్రోచ్చారణ చేస్తూ మనల్ని మనం ఉద్ధరించుకుంటూ సమాజాన్ని కూడా ఉద్ధరించాం. మంత్రోచ్చారణ వల్ల కొన్ని దోషాలు నిర్మూలించగలుగుతాం. అక్కడికొస్తాం. కోటి యజ్ఞ సమః ధ్యానః. ఇన్ని ప్రపంచాలను చూస్తూ ఇంత చూసే కన్నా ధ్యానం ద్వారా అంతర్ముఖమై మౌనాన్ని ఆశ్రయించి మనల్ని మనం తెలుసుకోవడం ప్రారంభిస్తే అసలు తత్వం ఏంటి? ఆత్మ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడికెళ్ళాలి? దేనిలో కలవాలనే విషయాన్ని అధ్యయనం చేస్తాం ధ్యానం ద్వారా. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని సత్సంగాలు విన్నా, ఇన్ని ఉన్నాయని తెలుసుకుంటాం. కానీ మన లక్ష్యం ఏంటి? దేన్ని చేరాలి? అనే విషయాల్లో మనకు అవగాహన రావాలి అంటే, జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోవాలంటే, మనం చేయవలసింది ధ్యానం మాత్రమే మిత్రులారా. ధ్యానంలోనే మనకు అన్నీ తెలుస్తాయి. ఎవరు ఏది చెప్పినా అది వారి అనుభవాలు. కానీ అనుభూతిని చెందాలంటే మనం సాధన చేయాలి. మనకు మనమే సాధన చేయాలి. అప్పుడే మనం తెలుసుకుంటాం. అలాంటి ధ్యానాలు కోటి ధ్యానాలు చేస్తే, మనం 4 గంటలు కూర్చొని ధ్యానం చేస్తే అందులో ఎన్ని సెకన్లు నిజంగా ధ్యానం కోసం చేసాం. శూన్య స్థితికి ఎక్కడికెళ్ళాం? ఎన్ని ఎళ్ళామో అనేది మనకే తెలియాలి. కూర్చున్నంత సేపు మనం ధ్యానం చేస్తున్నామా? అలా చేయగలిగితే ఈ పాటికి మనకి ఎంత శక్తి రావాలి, ఎన్ని అద్భుత వికాసాలు రావాలి, అద్భుత శక్తులు మనలో రావాలి. గతాలు తెలియాలి, వర్తమానాలు తెలుస్తది, భవిష్యత్తు తెలిసిద్ది, గ్రహాలు తెలిసి ఇంక తెలియని విషయం అంటూ ఏమి ఉండదండి. అంత అంత జ్ఞానం. మనం చేసే ధ్యానాలు ఆవగించిన 60 వంతు జ్ఞానాన్ని మనం పొందామా?
ఎవరిని నొప్పించకుండా ఉంటున్నామా, మనం సత్యంగా ఉంటున్నామా, అహింసాయుతంగా ఉంటున్నామా, సత్విక్ గుణంలో ఉంటున్నామా, ఎల్లప్పుడూ అప్పుడప్పుడు వస్తూ ఉంటుందండి. అప్పుడప్పుడు ఇలా ఏదైనా విన్నామనుకో దాని ఎఫెక్ట్ కొంతసేపు ఉంటుంది. మనం సినిమా చూసి వచ్చామనుకో వీర లెవెల్‌లో ఆ సినిమా ఒక ఎఫెక్ట్ 2 రోజులు, 3 రోజులు ఉంటది. అబ్బా! దేశభక్తి కోసం వాళ్ళు ఎలా త్యాగం చేశారు. మన ఆర్మీ మనకి సింధూరు ఆపరేషన్ అయింది. వెంటనే మనం ఆర్మీలో జాయిన్ అయిపోతే బావుండు. మనం దేశానికి ఏదైనా చేస్తే బావుండు. ఎంత చేయగలిగితే అంత చెయ్యాలి. ఎంతో కొంత చెయ్యాలి అని ఒక ఆవేశం వస్తది మనకి. అవి వింటున్నప్పుడు 1, 2 రోజులు. ఆ తర్వాత మీ పిల్లల్ని ఆర్మీలో జాయిన్ అబ్బో! జాయిన్ అంత దూరంగా ఒక్కగానొక్క కొడుకండి వదిలి ఎలా ఉంటామని. అమ్మో! మా అమ్మాయిని అంత దూరం పంపమండి అని. అంటే ఏదైనా విన్నది కానీ, చూసింది కానీ, విషయాలు మనకి మన మీద దాని ప్రభావాన్ని కొంతకాలం చూపిస్తుంది. ఆ తర్వాత మనం మామూలు వచ్చేస్తాం. అలా కాకుండా అదే స్థితిలో ఉండగలుగుతామా? ఇప్పుడు ధ్యానం చేసి ఒక అద్భుతమైన స్థితిని పొందాం. అదే స్థితిలో మనం ఉంటున్నామా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. అందుకే కోటి ధ్యానం సమాలయః. ఎవరైతే లయమవుతారో, ఎవరైతే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ చేరుకుంటాం. భూమి మీద చెట్లు కనిపిస్తున్నాయి. ఆ చెట్టు నుంచి వచ్చే విత్తనమే మన మనసులో ఉంది. మన హృదయంలో ఉంది. మన ఆత్మలో ఉంది. మన విత్తనం రూపంలో ఉన్నో అది మహావృక్ష రూపంలో ఉంది. ఆ చైతన్యం. ఇది అక్కడి నుంచే వచ్చింది. మళ్ళీ అక్కడికే చేరాలి అనే జ్ఞానం ఎంతమందికి ఉంటుంది? ఎంతమంది అక్కడ చేరుతున్నాం? అదే చైతన్యంలో లయమవ్వాలని. ఆ లయ స్థితి కోసం మనం చెయ్యాలి సాధన అంటే ప్రకృతితో అనుసంధానం అవ్వక తప్పదు ఫ్రెండ్స్. ప్రకృతితో అనుసంధానం అంటే ఎళ్లి ప్రకృతిలో కూర్చొని అబ్బా! మేము ఇక్కడ కూర్చొని ధ్యానం చేశాం కాబట్టి అనుసంధానం అని కాదు. ఏవైతే ఆ భూమికి, గాలికి, నీరుకి, అగ్నికి, ఆకాశానికి గొప్ప గుణాలున్నాయి. ఆ గుణాలని మనం ఆపాదించుకొని జీవిత ప్రయాణంలో వాటిని సరిచేసుకుంటే అది ప్రకృతితో అనుసంధానం. మరి ప్రకృతితో అనుసంధానం అవుదామా ఫ్రెండ్స్ మనందరం? ధ్యానం చేద్దాం. చక్కగా ప్రకృతిలో లీనమవుదాం. ఏదైతే ఆ భూమాత నుంచి నేర్చుకున్న క్షమ, పాత్రానుగుణంగా మారే నీటి యొక్క ప్రభావము, జలం ఎలా ఉందో అలా సర్వత్రా వ్యాపించే వాయువు మన శ్వాసకి, మన జీవనానికి, మన ఉనికికి ఆధారం. శ్వాస లేకపోతే ఉండలేం కదండీ! ఆధారం. అదేవిధంగా అగ్ని పునీతం. అంత స్వచ్ఛంగా, స్ఫటికంలా స్వచ్ఛంగా మనం చెప్పాం గదా! ఎంతగా ఉండాలంటే మన ప్రతిబింబం ఎంత స్వచ్ఛంగా ఉండాలంటే అంత స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడే మనం జ్ఞానాన్ని పొందగలుగుతాం. ఆ స్వచ్ఛత లేకపోతే ఏది దరిచేరదు. అద్దంలా ఉండాలంట. మన సాధారణ పదం అద్దంలా ఉండాలంట. అద్దం చూడండి ఏది చూపిస్తే దాన్ని రిఫ్లెక్ట్ ఇస్తది. మనం ఇలా చూసుకోగానే మనకు మనం కనిపిస్తాం. అద్దం అనుకోదు కదా! ఈవిడ బాగాలేదు. కొంచెం మేకప్ ఏసి అందంగా చూపిద్దాము అని అలా మారుతుందా? మారదు. ఏది ఎలా ఉంటే అలా స్వచ్ఛంగా మారుతుంది. మనం కూడా అలాగే అంత స్వచ్ఛంగా దేన్నన్నా సహజ సిద్ధంగా స్వీకరించే గుణాన్ని మనం ఆపాదించుకోవాలి. అలాగే ఆకాశం అంత విశాలమైన మనసును కలిగి, ఆకాశంలా విశాలమైన హృదయాన్ని కలిగి, ఆత్మ చైతన్యం ఎంత విస్తారంగా ఉంది. సముద్ర జలాలు లాంటి జలాల్లో మనమందరం కూడా ఒక నీటి బిందువులం అనే సత్యాన్ని గ్రహించుకొని, అవన్నీ తిరిగి మళ్ళీ సత్యంలో సముద్రంలోనే కలవాలి అన్న జ్ఞానాన్ని పొందుతూ, అద్భుతంగా ధ్యానం చేస్తూ ముందుకి వెళ్దాం ఫ్రెండ్స్. అందరూ ఇలాంటి ధ్యానం చేయడం వల్ల ఎంతో అంటే ఎవరో చెప్పారని ధ్యానంకి రావడం జరుగుతుంది. మనం ఫస్ట్ పత్రి సార్ చెప్పారనో, లేకపోతే ఇంటి పక్క వాళ్ళు చెప్పారనో, ఇంకో టీచర్ గారు చెప్పారనో, ఇంకో పిరమిడ్ మాస్టర్ చెప్పారనో అని వస్తాం. ధ్యానం అనేక రకాలుగా విస్తరించింది భూమిలో. అనేక నదుల్లో గంగా, కృష్ణ, గోదావరి, కావేరి ఇలా సరస్వతి ఇలా ఎన్ని నదులున్నాయో ధ్యాన మార్గాలు కూడా అన్ని రకాలుగా ఉన్నాయి. మన పిఎస్ఎస్ఎం ఎన్నుకున్నది శ్వాస మీద ధ్యాస ధ్యానం. అలా ఎవరు ఏ మార్గాన్ని వెళ్ళినా చివరికి సముద్రంలో కలపాలి. అంటే ఈ చైతన్య సకలాలమైన మన అనంతమైన చైతన్యంలో కలవాలి. మళ్ళీ జన్మ రాహిత్యాన్ని పొందాలి. మనం చేసే పనుల వల్లే మనకి జన్మలు వస్తూ ఉంటాయని మనం చెప్పుకుంటాం. ఈ కర్మ భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. ఎందుకు ఇలాంటి పనులు జరుగుతున్నాయి అంటే పూర్వకాలం మనం చేసుకున్నటువంటి పనుల వల్ల ఈ జన్మ మనకి సాగుతూ ఉంటది. ఈ జన్మలో చేసిన కృత్యాల వల్ల, కర్మల వల్ల తదుపరి జన్మ ఆధారపడి ఉంటుంది. అది మంచి అవ్వచ్చు, కర్మ అంటే చెడు అవ్వచ్చు. వాటి వల్ల మనకి ఆధారపడి ఉంటాం. అలాగా ఆధారపడినప్పుడు మనం అనుకుంటాం, ఇంత ధ్యానం చేసాను జ్వరం ఎందుకు వచ్చిందండి? అంత సాధన చేశాను కరోనా ఎందుకు వచ్చిందండి? పాపం ఎప్పుడు ధ్యానంలో ఉంటారు ఆయన ఎందుకు చనిపోయారండి? ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ జీవితం యొక్క డిజైన్ ఎలా ఉందండి? పూర్వపు ఆత్మ లక్షణాల మీద ఆధారపడింది. ఇదివరకటి జన్మలో ఏం చేసామో దాని మీద ఆధారపడింది. మరి ఇప్పుడు చేస్తున్న ధ్యానం, ఇప్పుడు చేస్తున్న సత్సంగాలు
ఇప్పుడు చేసిన స్వాధ్యానాలు, ఇప్పుడు మనలో వచ్చిన మార్పులు, ఆత్మ చైతన్యము ఎప్పటికి ఉపయోగపడుతుందన్నది తదుపరి జన్మలో ఉపయోగపడి అద్భుతమైన జీవన యానం చేస్తాం మనం. లేదు, మనం చేసే కర్మల్లో అంత క్వాలిటీ ఉండి, అంత సరి అయిన ధ్యానం మనం చేస్తూ ఉంటే అది ఈ జన్మలోనే దాని ప్రతిఫలం కూడా మనకు కనిపించేయచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కిందటి జన్మలో మామూలు విద్యా విధానంలో మనకి ఎల్కేజీ, యూకేజీ, 10th, ఇంటర్, డిగ్రీ చదివామనుకోండి, బోడీ వెకెట్ చేయగానే ఆ డిగ్రీలన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. మళ్ళీ జన్మెత్తితే మళ్ళీ ఎల్కేజీ నుంచి చదవాలి. కానీ ఆత్మ జ్ఞానం, జ్ఞానం ఎలా ఉంటుందంటే, మన కిందటి జన్మలో 10th వరకు చదివామనుకోండి, ఇంటర్, డిగ్రీ ఇప్పుడు చదువుకోవచ్చు. కిందటి జన్మలో డిగ్రీ వరకు చదివామనుకోండి, పీజీ ఇప్పుడు చేయొచ్చు. కిందటి జన్మలో పీజీ చేసామనుకోండి, ఇప్పుడు పీహెచ్డీ చేయొచ్చు. ఇలా మనం ముందు ముందుకు వెళ్ళడానికి జ్ఞానం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మనతో పాటు. ఎందుకంటే అది ఆత్మ జ్ఞానం. ఆత్మకి ఎలాగైతే చావు లేదో మన జ్ఞానానికి కూడా అలాగే చావు లేదు. అది మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మనం జ్ఞానాన్ని పొందడానికి ధ్యానం చేద్దాం. ఎప్పుడు ఆనందంగా ఉందాం, ఎప్పుడు ఆరోగ్యంగా ఉందాం, ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉందాం, ప్రకృతితో అనుసంధానం అవుదాం, చుట్టూ ఉన్న వ్యక్తుల్ని అర్థం చేసుకుందాం. మనం ఇంతే, వాళ్ళంతే అని అర్థం చేసుకున్నాం. అందరూ నాలాగా ఉండాలనుకోవడం పొరపాటు. సృష్టి విరుద్ధం కూడా అలాగే. అందువల్ల ఎవరు ఎలాగున్నా ఆమోదించగలగాలి. ఏ సంఘటనలు, ఏ పరిస్థితులు ఎలాగున్నా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ధ్యానం మనకు ఫస్ట్ ఇచ్చేది అదేనండి, ధైర్యాన్ని ఇస్తుంది. ఏ పరిస్థితినన్నా దాటి వెళ్ళగలనని ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఆ ఆత్మస్థైర్యం మనకు వచ్చినప్పుడు ఏ లక్ష్యాన్నన్నా సాధించగలదు. అది సామాజికంగా అవ్వచ్చు, రాజకీయంగా అవ్వచ్చు, ధ్యానపరంగా అవ్వచ్చు, ఆధ్యాత్మిక పరంగా అవ్వచ్చు, దైవపరంగా అవ్వచ్చు. భక్తి, జ్ఞానం, మోక్ష ఏ మార్గంలో వెళ్ళినా మన లక్ష్యాలని సాధించుకుంటాం. స్వచ్ఛంగా ఉండాలి, ఆత్మస్థైర్యంతో ఉండాలి, పట్టుదల, కృషి మనకు ఉండాలి. చేసే పనికి, సాధనకి మనం తగినంత సమయాన్ని కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంత చక్కని అవకాశం ఇచ్చి నాకు ఫర్ యూ ఛానల్ ద్వారా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన టీం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికని తిరిగి ఫర్ యూ ఛానల్ వరకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, బిందు మేడం గారికి, నాగశ్రీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.